రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా బాలాజీ మాట్లాడుతూ కోనరావుపేట మండలంలో 3 లారీలకు సంబంధించిన ట్రక్ షీట్ లారీలకు సంబంధించిన వడ్లు మాయమైనట్లు ఆయన వెల్లడించారు. రైతాంగం ఏడుస్తుంటే పట్టించుకోకుండా గద్దెనెక్కి కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస కనబడట్లేదా? ఇవాళ అటు కళ్ళల్లో అరిగోస ఉచ్చుకొని లాస్ట్కి ఎట్టకేలకు మూలిగనక్కపై తాటిపండు పడ్డట్టు ఇవాళ వడ్లు పోయినా కూడా మళ్ళీ బాధే మిగిల్చిర్రు. సుమారుగా ఒక 800-900 బస్తాల వరి ధాన్యాన్ని దొంగిలించినటువంటి దానిపై వెంటనే ఈ కేసును విజిలెన్స్ కప్పచెప్పి రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి నెరవేర్చినటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, అలాగే యువతను ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇలా గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం మీరు కళ్ళు తెరిచి ఇవన్నీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వెంటనే లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇవాళ కనబడట్లేదా? ఏవైతే పెంటిక వాగుపైన కాజ్వేల్ నిర్మిస్తానని హామీలు ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టేశారు. జర కోనరావుపేట కూడా మీ పరిధిలోనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వెంటనే పనులు స్టార్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం. లేని ఎడల ఇట్లాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని రేపు రస్తా రోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేయడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు అధికారం కోసం పోరాటం చేసి అబద్ధాలాడి గద్దెనెక్కారు. అధికారం కోసం కాదు, ఇవాళ రైతాంగం కోసం, ఎవరైతే నష్టపోతున్నటువంటి యువత కోసం, విద్యార్థుల కోసం మీరు ఇచ్చిన దొంగ హామీలకు కట్టుబడి ఉండి అవన్నీ నెరవేర్చని ఎడల మేము భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము రోడ్ ఎక్కితే వదిలిపెట్టాం. ఏదైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ కాజువేల పనులు వెంటనే త్వరగా స్టార్ట్ చేయాలి. జనానికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కనుక తొందరగా ఈ పనులు స్టార్ట్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రైతులు మొన్న జరిగిన ఈ 800-900 బస్తాలు అయితే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తొందర వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఖాతాల్లో వారి డబ్బులు వేయించాల్సిన బాధ్యత అధికారులది కావచ్చు, అలాగే ప్రభుత్వానికి కావచ్చు. తొందర ఈ సమస్యను సాల్వ్ చేసి నష్టపరిహారాన్ని కూడా వెంటనే రైతాంగానికి అందించాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మర్చిపోకుండా 24 గంటల కరెంటు గిట్ల ఏదైనా కోతలు విధిస్తూ మళ్ళీ జరిగితే ఖచ్చితంగా ధర్నాలు, రస్తా రోకోలు నిర్వహిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం.